హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. పెసలతో చేసుకునే 2 రకాలు. ఒక గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు పెసలు వేసుకోండి. వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. పెసరట్టు క్రిస్పీగా రావాలంటే 1 టేబుల్ స్పూను బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 3 గంటలు కానీ లేదా ఉదయం చేసుకోవాలి అంటే రాత్రి నానబెట్టుకోండి. ఫర్మెంటేషన్ ఏమీ అవసరం లేదు. నానబెట్టుకున్న వాటిల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న పెసలను మిక్సీ జార్లోకి తీసుకోండి. అల్లం 1 ఇంచ్, పచ్చిమిర్చి 2, మూత మూసుకొని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే మిగిలిన పెసలను కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ పిండిని పులియబెట్టనవసరం లేదు. పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకోండి. మరి ఎక్కువగా పోసుకోవద్దు, బ్యాటర్ లూజ్గా అవుతుంది. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని ఒక చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకోండి. మంటను మీడియం హీటులో పెట్టుకోండి. గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి. మంట హైలో ఉన్నట్లయితే పెన్నానికి అతుక్కపోతుంది. పెసరట్టు మీద తడంతా పోయిన తర్వాత నెయ్యి వేసుకొని పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోండి. పెసలు నానబెట్టుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు ఎంత క్రిస్పీగా వచ్చిందో చూడండి. పెసరట్టు మీద సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఉప్మా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని పెసరట్టు తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసి అప్పుడు తీయండి. ఉప్మా వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. కేవలం ఉల్లిగడ్డలు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మాత్రమే వేసుకోండి. పెసరట్టు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ ఉప్మా పెసరట్టులోకి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసి చేసుకోండి. 2వ రెసిపీ వచ్చేసి పెసలతో పరోటా. పెసలతో పెసరట్టే కాకుండా ఇలా పెసలతో పరోటా చేసుకోండి, ఎంతో బాగుంటుంది. ఒకరోజు పెసరట్టు వేసిన తర్వాత పిండి మిగిలినట్లయితే ఆ పెసరపిండితోనే ఇలా పరోటాలు చేసుకోండి. పెసర పరోటాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక వెడల్పాటి ప్లేటు తీసుకొని మిక్సీ చేసుకున్న పెసల పిండిని 1/2 కప్పు తీసుకోండి. పసుపు 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వీటన్నింటిని బాగా కలుపుకోండి. కలుపుకున్న దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకొని పిండినంతా బాగా కలుపుకోండి. నీళ్ళు ఏమాత్రం వేసుకోవద్దు. అవసరమైతే చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న పిండిని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా ఇలా రౌండ్గా చేసి పక్కన పెట్టుకోండి. రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ రౌండ్గా చేసుకున్నది పెట్టుకొని చపాతీ కర్రతో ఇలా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత అన్నీ సమానంగా ఉండేటట్లు స్టీల్ డబ్బాకు ఉండే మూత కానీ లేదా రింగు కానీ తీసుకొని దీన్ని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండిని పిండిలో కలుపుకొని మళ్ళీ చేసుకోండి. వేస్ట్ కాకుండా బాగుంటుంది. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న దాన్ని పెన్నం మీద వేసుకొని
ఒక సైడు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని రెండు వైపులా ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఆలు పరోటాలు, మేతి పరోటాలే కాకుండా ఇలా పెసలతో పరోటాలు కూడా చేసుకోండి, ఎంతో బాగుంటుంది. మీరు కూడా వీటిని తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. పెసల పరోటాలను పెరుగుతో సర్వ్ చేసుకుని తినండి, ఎంతో బాగుంటుంది. పెసలతో చేసుకునే పెసరట్టు లేదా పరోటాలు ఈ రెండింటిలో మీకు ఏది నచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. మీరు ఇచ్చే ఆ లైకే మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.